అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. ధ్యానం, పూజలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక గురువుల బోధనలను వినడానికి ఇది చాలా అనువైన రోజు. మీ మనస్సులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత లభిస్తుంది. కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తలెత్తవచ్చు. ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో చిన్నపాటి ఆటంకంగా మారవచ్చు. అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతను కోల్పోవచ్చు. ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. వృత్తిపరమైన జీవితంలో ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులతో సఖ్యతతో అణిచేయడం వలన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం. ఆదాయ మార్గాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీరు నిర్వహించే పనులు సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ ఆటతీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఓర్పు, సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి. ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్త వహించాలి. మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి. మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం.
ఈరోజు మీరు తెలియకుండానే చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే పనులలో లేదా మాట్లాడే మాటలలో తొందరపాటు వల్ల ఇలా జరగవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీరు చేసిన ఒక చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో లేదా కుటుంబ వ్యవహారాలలో చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. దాంపత్య జీవితం ఆనందంగా, అన్యోన్యంగా సాగుతుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. దుర్గమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం రెట్టింపు అవుతాయి. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ బంధం మరింత దృఢపడుతుంది. కొత్త సమావేశాలు, పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి. వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది. కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు. విద్యార్థులకు ఈరోజు విద్యారంగంలో చక్కటి పురోగతి కనిపిస్తోంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తోంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. అయితే మిత్రులతో కలిసి చదువుకోవడం వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. కళలు, సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ సృజనాత్మకతకు ఈరోజు పదును పడుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చెయ్యడానికి ఇది మంచి సమయం. మీ కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. చిత్రకారులు, రచయితలు, సంగీతకారులకు ఇది శుభప్రదం. కొన్నిసార్లు మీ ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అడ్డంకులు ఎదురవ్వవచ్చు. వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. మీలోని ప్రతిభను వెలికితీయండి. మీ సృజనాత్మకత మీకు ఆనందాన్ని, గుర్తింపును తెస్తుంది. స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.